నమస్తే దోస్తులు, ఈరోజు అయితే మా ఫ్యామిలీతోనైతే పోషమ్మ కాడికి అయితే వచ్చేసినాం. బోనం అయితే వండుతుంది మా మమ్మీ. వెళ్ళాం, మా కొడుకున్న మా బిడ్డ ఆట ఆడతారు. ఇక్కడ మా వాళ్ళు అయితే బోనం అయితే వండుతారు. బోనం అంటే పాలు పోస్తారు, బోనంలో బెల్లం వేసారు, నెయ్యి వేసారు, పాలు అయితే పోస్తున్నారు ఫ్రెండ్స్. దేవుని కోసం మొక్కినాయి ఫ్రెండ్స్. ఇలా కనిపించేది ఏంటి ఫ్రెండ్స్, ఇలా కనిపించేది తెలుసా ఫ్రెండ్స్ ఏంటో చెప్పకుండా తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే దేవుని బోనానికి అయితే దీపం ముట్టించేసారు. చలో పోషమ్మ కాడికి పోదాం పా అని చెప్పి. ఇక్కడైతే దేవునికి మొక్కినవి అయితే ఉన్నాయి. కోడి మా మిస్సెస్ అయితే బోనం ఎత్తుకోవడానికి భయపడుతుంది. మెల్లమెల్లగా నడుస్తుంది. ముంగట మా బిడ్డ, ముంగట మా కొడుకున్నాడు, ముంగట నేనే వస్తున్నా. చూడండి, కోడి పట్టి పోషమ్మకు మొక్కు అన్నట్టు కోడి పట్టుకుని పోషమ్మ కాడికి అయితే వెళ్ళి వచ్చినాం. పోషమ్మ పెద్ద గుట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మొక్కుని కట్టినాయి ఫ్రెండ్స్. ఎవరికైనా అనుకున్నది ఏమన్నా జరిగితే వాళ్ళు ఈ మొక్కు తీర్చుకోవడం కోసం మెట్లు ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. చాలా మెట్లు కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మా బిడ్డ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆయన ఎక్కేసింది. వచ్చే మా కొడుకు, మా బిడ్డ చాలా ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్. గుట్ట పైన ఉంటాడు దేవుడు. ఇక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్, మొత్తం పొలాలు, చిన్న చెట్లు చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. గుట్ట పై నుంచి మొత్తం గుట్ట పై నుంచి ఒకసారి అయితే వీడియో అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. అటు ఇటు కనిపించేటట్టు అందరు కనిపించాలని, అందరికి చూపించాలని వీడియో అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు మేకపోతును పట్టుకొని కూడా వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు దేవునికి వాళ్ళ లోపల గుడి అయితే టెంపుల్స్ ఫ్రెండ్స్. ఇంకా మొత్తం గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేయాలిగా ఫ్రెండ్స్. చేద్దామని ఇటు తిరుగుతుంటే పెద్ద లోయెదురంగా కనిపించింది. చాలా భయపడ్డాం ఫ్రెండ్స్. అని కాకపోతే మెల్లిగా ఈ గుట్టపై నుంచి ప్రదక్షిణ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రదక్షిణ చేసుకొని మొత్తానికి అయితే గుడి లోపలికి అయితే పోయినాం. ఈమె మా పోచమ్మ తల్లి. చూడండి ఫ్రెండ్స్, మా పోచమ్మ తల్లి లోపల ఉన్నది. పోచమ్మ తల్లి అయ్యారమ్మ. ఆమె మొక్కుబడి చెల్లించుకోరని చెప్పి అన్నది. మా వాళ్ళు అయితే ఓడి బియ్యం అయితే దేవునికి అయితే ఓడి బియ్యం అయితే పోస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అట్లా 5 సార్లు పోయానట ఫ్రెండ్స్ ఓడి బియ్యం పోసి మంచిగా మొక్కు అని అన్నది. ఆమె కూడా సరే తల్లి మంచిగా ఉండాలని మొక్కినాం. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కూడా మొక్కినాం ఫ్రెండ్స్. ఆమె కూడా మంచిగానే మొక్కింది ఫ్రెండ్స్. తీసుకుపోయిన నైవేద్యాలకు వెళ్ళి మళ్ళీ 5 సార్లు దేవునికి అట్లా పెట్టానట ఫ్రెండ్స్. 5 సార్లు నైవేద్యం పెట్టినాక మొక్కు ఒడ్డెక్కింది ఫ్రెండ్స్. మొక్కు అయితే ఒడ్డెక్కిచ్చాను ఫ్రెండ్స్ దేవునికి అన్న అయితే. ఇక్కడ ఇంకో పోచమ్మ తల్లి ఉంటుంది. మా కొడుకు అయితే అక్కడ నైవేద్యం పెట్టమంటే అక్కడ నైవేద్యం పెట్టేసిండు. దేవునికి అయితే అంతో సాయంగా మనం సాయం చేయాలి. నేనైతే మన ఫాలోవర్స్ చూడండి ఫ్రెండ్స్, కోడిని పట్టుకొని వచ్చాను, నాటుకోడిని పట్టుకొని వచ్చాను. వాళ్ళ డాడీ ఉండి నేను కూడా యూట్యూబ్లో కనిపించాలి, నాకు ఒకసారి వేయాలన్నది. ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలిసిన వాళ్ళు మేకపోతును జర తీయడం కోసం ఇక్కడికి పోతులింగం కాడికి తీసుకొచ్చి మొక్కుబడి చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అని కాకపోతే జరి తీయలేదు. ఆయన ఉన్నాయనే మీరైతే మొక్క ఓటెక్కించుకోవాలని చెప్పి మా కోడి పిల్లని అయితే కోసేసాను ఫ్రెండ్స్. కోసి 10 నిమిషాలలో చికెన్ తయారు చేసాను ఫ్రెండ్స్. మొత్తం కోడికి 7 కాడికి కథం చేసేసాను. అన్న వీడియో ఇస్తున్నావు ఏంది అది అంటే, ఇది యూట్యూబ్లో వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ అని చెప్పిన ఆయనకు కూడా. సరే అన్న, నేను కూడా మీకు సర్ప్రైజ్ అవుతా, ఫాలో అవుతా, నేను కూడా ఇంటికి వెనక చూసుకొని కొడతా అని చెప్పి కూడా అన్నాడు పిల్లాడు. చికెన్ అయితే మొత్తానికి అయితే చికెన్ అయితే కొట్టేసాడు ఫ్రెండ్స్. చికెన్ కొట్టేసి ఉన్నక్కడికి వచ్చి మొత్తం చికెన్ కర్రీ అయితే తయారు చేయడానికి మొత్తం ప్లానింగ్ చేస్తాను మా వాళ్ళు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం కారం, అల్లం, ఎల్లిపాయ అన్నీ వేసి ఒకటేసారి చేసి కట్టెల పోయినాం ఫ్రెండ్స్. రైస్ కాడికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇటు చూసే రైస్ అయింది ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే రైస్ కూడా వేసేది. దాంట్లో కొత్తిమీర
అన్నీ వేసి రైస్ కూడా ఖతం చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇక మొత్తానికి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. అందరం కూకొని అయితే ఇక మొత్తం భోజనాలకి అయితే కూకొని తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫాలోవర్స్ కలిసింది హాయ్ అంటే హాయ్ అన్నారు. వాళ్ళ ఫ్యామిలీతో నా గ్రూప్ ఫోటో దిగినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే జారుడు బండ పోషమ్మంటారు ఫ్రెండ్స్. ఈ జారుకుంటా పైనుంచి ఆ జారుకు మస్తు గౌరవంగా అనిపించింది ఫ్రెండ్స్.